మళ్ళీ అవకాశం ఉంది, జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అనేక స్కీములు కూడా ఆయన ఆపేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన స్కీమ్స్ అన్నీ కూడా రన్ చేయకుండా కొన్నిటిని ఆపాడు. ఆయన చేసిన వాస్తవం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ కూడా కొన్ని వర్గాల వాళ్ళకి ఎంకరేజ్ చేయడం అనేటువంటిది, వాళ్ళకి స్కీముల ద్వారా డైరెక్ట్ మనీ ట్రాన్స్ఫర్ చేశారు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు వచ్చారో వాటిని కూడా తగ్గించేశారు. కొన్ని పెన్షన్లు ఎత్తేయడం, ఇంకా ఈ మనీ స్కీములు చాలా వరకు తగ్గించడం జరిగింది. ఎందుకంటే ఈ బయట మౌలిక వసతులు అభివృద్ధి జరగట్లేదు. ఉన్న డబ్బులు మొత్తం అందరికీ ఏదో రూపంలో స్కీముల రూపంలో పోతే రోడ్లు వేయడానికి డబ్బులు యాడ్ నుంచి వస్తాయి, ఇంకొక పనులు చేయడానికి ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి. అందుకని చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినట్టే వాటి కొంత ఆపేసి మౌలిక వసతుల అభివృద్ధికి ఇతర పనులకు కూడా కొంత కేటాయించడం జరిగింది. సో రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితి ఏర్పడిందంటే వచ్చేటువంటి డబ్బులు ప్రజలకు రాకపోవడం వల్ల నెగిటివ్ వచ్చేసింది. తెలుగుదేశం పార్టీకి నెగిటివ్ వచ్చింది, కూటమి ప్రభుత్వానికి. వీళ్ళు ఏం చేయట్లేదు,